హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర. ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయే వంట పాలకూర బజ్జీలు. ముందుగా దీనికోసం పెద్ద పెద్ద ఆకులున్న పాలకూరని తీసుకొని కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి పాలకూరకి పట్టుకోవడానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై కి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై కి సరిపడ్డ ఆయిల్ తీసుకోవాలి. ఈలోగా మనం బ్యాటర్ లోకి కొద్దిగా కుకింగ్ సోడా వేసుకొని మళ్ళీ చక్కగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఒకసారి కొద్దిగా వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర ఆకులు తీసుకొని బ్యాటర్ లోకి మొత్తం చక్కగా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా మెల్లిగా పాన్ లోకి వేసుకోవాలి. ఒక్కొక్కటి మెల్లిగా నూనెలోకి వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిన తర్వాత స్ట్రైనర్ లోకి తీసుకోవాలి. ఒక 2 minutes పక్కన పెట్టుకోవాలి. వేడివేడిగా పాలకూర బజ్జీ రెడీ అయిపోయింది. మీకు కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.